హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ మనోజ్ఞ. కథలోకి వెళ్ళిపోదాం. అభి కార్ డ్రైవ్ చేసుకుంటూ సిటీ అవుట్కట్స్ దగ్గరికి తీసుకొస్తాడు. ఏంటవి ఇక్కడికి తీసుకొచ్చావు, ఇప్పటికే లేట్ అయింది అంటుంది మను. హనీ, మామయ్యకి ఫోన్ చేసి ఈ నైట్ రావట్లేదని చెప్పేశా, సో నో ఇష్యూ అంటాడు అభి. అవునా, డాడీ ఏమన్నారు అంటుంది మను. నీకు ఇలాంటి పిచ్చి డౌట్స్ ఎలా వస్తాయే, ఏమంటారు సరే అన్నారు. అయినా ఆయన నేను పర్మిషన్ అడగలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే అంటాడు అవి. అది కాదవి, వాళ్ళు ఏమనుకుంటారు అంటుంది మనం. నువ్వు ఇంకా అది ఇదని మాట్లాడి నా మూడ్ స్పాయిల్ చేయకు ప్లీజ్ అంటాడు అవి. అంటే నేను మాట్లాడితే మీ మూడ్ పాడైపోతుందా, అయితే నేను అస్సలు మీతో మాట్లాడను అంటుంది మనం. అయ్యో, నేను అలా అనలేదే బంగారం అంటాడు అభి. మరి ఎలా అన్నారు? ఓ హనీ, ఏంటిది, ఎన్నిసార్లు అలుగుతావు, నా టైం మొత్తం నేను బ్రతిమాడడానికే సరిపోతుంది అంటాడు అభి. "ఆ? ఎవరు బ్రతిమాలమన్నారు మిమ్మల్ని, నేను మీతో ఇంకా అస్సలు మాట్లాడిన అంతే అంటుంది మనం చిలిపిగా కళ్ళల్లోకి చూస్తూ. అయినా ఇప్పుడు మాటలతో ఏం పనిలేదు అంటాడు అభి. మిమ్మల్ని అంటూ వెంటబడుతుంది మను. అభి మనుకి దొరకకుండా పరిగెడుతూ లోపలికి వెళ్తాడు. అభి వెంట మను కూడా వెళ్తుంది. లోపలికి రాగానే అభి వెనక్కి తిరిగి సడన్ గా ఆగిపోతాడు. మను వచ్చి అభికి తగిలి అలాగే ఆగిపోతుంది. అభి మనుని గట్టిగా హగ్ చేసుకొని అలాగే ఉండిపోతాడు. మను కూడా సైలెంట్ గా అలాగే ఉండిపోతుంది. ఒకరి కౌగిలిలో మరొకరు ఈ లోకాన్నే మర్చిపోతారు. గడియారం గంటలకు మళ్ళీ ఈ లోకంలోకి వస్తారు. అభి, ఏం చేస్తున్నావు? మను ఈరోజు పూర్తిగా మిస్సెస్ మను అభిరామ్ అయిపోతుంది అంటాడు అభి. మను సిగ్గుపడుతూ అభిని నెట్టేసి దూరంగా జరిగి నిలబడుతుంది. అభి తన దగ్గరికి వెళ్ళి, నువ్వు సిగ్గుపడితే చాలా అందంగా ఉన్నావే అని ముద్దు పెట్టుకుంటాడు. హనీ, ఈరోజు మన ఇద్దరు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఇంతకీ మేడం గారికి ఓకేనా అంటాడు అభి. ముందు అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావు, టూ లేట్ అంటుంది మనం. ఇంకా నువ్వు జవాబు చెప్పలేదు కదా, నీకేమనిపిస్తుంది? హనీ ఎప్పటికీ నాదే, తనకి ఇష్టమే అనిపిస్తుంది. ఖచ్చితంగా అంతే. ఓయ్, అంటే నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసావా అంటాడు అభి. ఎప్పుడో ఇచ్చాను, నీకే ఇప్పుడు అర్థమైంది, ట్యూబ్ లైట్ అంటుంది మను. నన్ను ట్యూబ్ లైట్ అంటావా, నీ సంగతి చెప్తా ఉండు అని మనుని గట్టిగా పట్టుకుంటాడు. అభి వదులు, నాకేదోలా ఉంది అంటుంది మను. నో హనీ బేబీ, ఇట్స్ ఇంపాసిబుల్. అయినా నువ్వు ఇలా బ్లష్ అవుతుంటే చాలా చాలా ముద్దొస్తున్నావు తెలుసా అంటాడు అభి. హనీ, నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నీకోసం ఒక శారీ తెచ్చి ఆ రూమ్లో పెట్టాను, అది కట్టుకొని రావా అంటాడు అభి. సరే అని మను రెడీ అవ్వడానికి వెళ్తుంది. అభి కూడా ఫ్రెష్ అయి మను కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మను లైట్ క్రీమ్ కలర్ నెట్ విత్ సెల్ఫ్ వర్క్ శారీ, లూజ్ హెయిర్, తల్లో మల్లెపూలు పెట్టుకుని సుందరంగా వస్తుంది. మనుని ఆ శారీలో చూడగానే అభి స్టన్ అయిపోయి, నువ్వు ఈ శారీలో బాగుంటావని తీసుకున్నా, కానీ నువ్వు నా మతి పోగొడుతున్నావు బేబీ అని మను చేయి పట్టుకుని రూమ్లోకి తీసుకెళ్తాడు. రూమ్ మొత్తం బెడ్ పూలతో డెకరేట్ చేసి ఆ రూమ్ చాలా అందంగా ఉంటుంది. మను అదంతా చూసి ఇవన్నీ ఎప్పుడు చేయించారు అని అడుగుతుంది. ఇప్పుడు అదంత అవసరమా అంటాడు అభి. అభి మనుని దగ్గరకు తీసుకుని పెదాలపై ముద్దుల వర్షం కురిపిస్తాడు. అభి ఫోన్ అంతలో రింగ్ అవుతుంది. అభి ఫోన్ చూడండి అంటుంది మను. అది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదులే బంగారం, ఈ టైంలో చేశారంటే ఎమర్జెన్సీ ఏమో చూడండి అంటుంది మను. అబ్బా, ఏంటి నీ గోలా అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అభి. హా అమ్మా. డాడ్ డాడ్ అంటూ ఏడుస్తుంది. ఏమైంది, ఏమైంది డాడ్కి? అమ్మా త్వరగా చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు అభి కంగారుగా. డాడ్ మెట్ల మీద నుండి పడిపోయి అన్కాన్షియస్ అయిపోయారు అంటుంది వసు. ఓ గాడ్, నువ్వు టెన్షన్ పడకమ్మా, నేను ఇప్పుడే డాక్టర్కి కాల్ చేస్తున్నా, 15 మినిట్స్లో నేను కూడా అక్కడ ఉంటా అంటాడు అభి. హెలికాప్టర్, నేను అభిరామ్ని, డాడ్ మెట్ల మీద నుండి పడిపోయారు, మీరు అర్జెంటుగా ఇంటికి రండి. ఏంటభి, మామయ్యకి ఏమైంది అంటుంది మను. డాడ్ మెట్ల మీద నుండి పడిపోయి అన్కాన్షియస్ అయిపోయారట, మనం వెంటనే బయలుదేరాలి అంటాడు అభి. సరే పద అంటుంది మను. ఏంటి ఇలాగేనా, డ్రెస్ మార్చుకొని వెళ్దాం. ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్తారు. డాక్టర్ చెక్ చేసి ఇంజెక్షన్ అవి ఇచ్చి ఏం పర్లేదు అని చెప్తాడు. అందరూ చక్కగా రిలాక్స్ అవుతారు. అప్పుడు అభి డాడ్తో నేనుంటా, మనుని ఇంటి దగ్గర దింపేసిరా. సరే అమ్మా, అయినా తను ఇక్కడే ఉంటుంది, అక్కడికి పంపించును అంటాడు. అభి ఆచారాలు తప్పకుండా పాటించాలి,
వెళ్ళి డ్రాప్ చేసిరా నాన్న అంటుంది వసు. అభి కార్ ఆపు, ఇల్లొచ్చేసింది అంటుంది మను. ఇద్దరూ కారు దిగుతారు. సరే బాయ్ అభి అంటుంది మను. మను చేయి పట్టుకుని అప్పుడేనా కాసేపు నాతో ఉండొచ్చు కదా బంగారం అంటాడు అభి. అభి ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంక వెళ్ళి నిద్రపో, రేపు మళ్ళీ ఆఫీస్కి రావాలి కదా అంటుంది. ఇప్పుడు అసలు నాకు నిద్ర ఎలా వస్తుందే, కళ్ళు మూసుకొని పడుకుంటే అదే వస్తుంది, వెళ్ళు అంటుంది మను. కళ్ళు మూస్తే నువ్వే కనిపిస్తున్నావు బంగారం, కనీసం ఒక ముద్దైనా పెట్టవే అంటాడు అభి. ఇది రోడ్, మన బెడ్రూమ్ కాదు, బుద్ధిగా బయలుదేరండి అని లోపలికి వెళ్ళిపోతుంది. అభి కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. అభి మనుని రోజు పిక్ చేసుకుని డ్రాప్ చేస్తున్నాడు. ఇద్దరూ ఎక్కువ సమయం కలిసే ఉంటున్నారు. అభి ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మను కూడా వర్క్ చేస్తూ, అభి రేపు షాపింగ్కి వెళ్దామా అంటుంది. ఏం కొనాలి? ఏం లేదు, శారీస్ కొనాలి. సరే నేను తీసుకొస్తాలే విత్ మ్యాచింగ్ జ్యువెలరీ. ఇప్పటికే చాలా జ్యువెలరీ ఉంది, మళ్ళీ ఎందుకు అంటుంది మను. ఉంటే ఏమైంది, మళ్ళీ తీసుకుందాం అంటాడు అభి. సరే రేపు ఎన్నింటికి? నువ్వెందుకు అక్కడ అన్నీ తీయించి మళ్ళీ నన్నే అడుగుతావు ఏం తీసుకోను అని, నేనే తెస్తాలే అంటాడు అభి. ఆర్ యూ షూర్? యా ఐమ్ షూర్. అభి లేచి రెడీ అయి కిందికి వస్తాడు. మామ్ టిఫిన్ పెట్టు, టైం అవుతుంది. ఈరోజు సండే, ఆఫీస్ లేదు కదా, మరి ఎందుకు అంత హడావుడి అంటుంది వసు. ఏంటి ఈరోజు సండేనా? అవును, నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు? ఏం లేదమ్మా, టిఫిన్ చేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు అభి. అయ్యో ఈరోజు సండే కదా అని అందుకే షాపింగ్ ప్లాన్ చేసింది. అది చెప్పినట్టు నేను నిజంగానే ట్యూబ్లైట్ని. ఇప్పుడు పిలిస్తే అస్సలు రాదు, ఏం చేయాలి? మను వాళ్ళ మమ్మీ డాడీతో కబుర్లు చెప్తూ కూరగాయలు కట్ చేస్తుంటుంది. మను అక్కడ ఎలా ఉంది? బానే ఉంది కదా. ఇక్కడ ఎలాగో అక్కడ కూడా అంతే డాడీ. అత్తయ్య మామయ్య నన్ను అసలు ఏమీ అన్నారు, మీలాగే చూసుకుంటారు. మరి అభి? అభి గురించి ఎందుకులే మమ్మీ. ఏంటి ఏమైంది? అభికి కాస్త కోపం ఎక్కువ. ఆఫీస్లో బయట అందరూ అభి అంటే భయపడతారు, కానీ ఇంట్లో చాలా కూల్గా ఉంటాడు. కాకపోతే కోపం వస్తే కంట్రోల్ చేయడం కష్టం. మను ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు మమ్మీ? అభి. అవునా, సరే ఇవ్వు మాట్లాడతా. హలో హలో హనీ, రెడీ అయ్యావా? దేనికండి? ఆఫీస్కి టైం అవుతుంది. ఈరోజు సండే కదా, ఆఫీస్ లేదు కదా. అది ఎంప్లాయీస్కి, మనకు కాదు. రేపు క్లయింట్ మీటింగ్కి డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేయాలి. మేక్ ఇట్ ఫాస్ట్, నేను ఇంకో 20 మినిట్స్లో వస్తాను అంటాడు అభి. మను రెడీ అయ్యేసరికి బయట హాన్ చేస్తూ ఉంటాడు. హడావుడిగా వచ్చి కారు ఎక్కుతుంది. అబ్బో దీనికి బాగా కోపం వచ్చినట్టుంది అని కోపంగా అభి వైపు చూస్తుంది. ఎందుకంత సీరియస్గా పెట్టావు ఫేస్? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం? ఆఫీస్కి అని చెప్పా కదా, అంత లేదు, నిజం చెప్పు. అది సారీ బేబీ, సండే అని నాకు గుర్తులేదు. మీరు వర్క్ తప్ప ఇంకేం గుర్తు పెట్టుకుంటారులే అంటుంది మనం. నిన్ను అసలు మర్చిపోతే కదే గుర్తు తెచ్చుకోవాల్సింది. అయినా ఏమైంది నా డార్లింగ్, ఎంత హాట్గా ఉంది ఈరోజు అంటాడు అభి. చాలులే, ఇప్పుడు ఎక్కడికో చెప్పండి అంటుంది మనం. ఈరోజు కూడా మొన్నటిలా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అలాంటి ఆశలేమీ పెట్టుకోకండి, అవన్నీ నేను ఇంటికి వచ్చాకే. హనీ ఇది అన్యాయం బేబీ, ఎదురుగా నిన్ను పెట్టుకొని నన్ను ముద్దు పెట్టుకోవద్దు అంటే ఎలానే అంటాడు అభి. అందుకే ఈ నెల మొత్తం ఆఫీసుకు కూడా రాను. నేను కనబడకపోతే ఏం ప్రాబ్లం లేదు కదా అంటుంది మను. అమ్మా తల్లి, నీకు నమస్కారం, అంత పని మాత్రం చేయకు. నువ్వు కనీసం కనిపిస్తున్నావు కాబట్టి ఈ మాత్రం, లేకపోతే నా వల్ల అస్సలు కాదు అంటాడు అభి. ఎటు ఆఫీస్లో అక్కడ మీ ఎదురుగా కూర్చోడమే కానీ ఏం పని చెప్పరు కదా. నా హనీ కష్టపడడం నాకు ఇష్టం లేదే, ఇవన్నీ చూసుకోవడానికి నేనున్నా కదా, ఇంక నీకెందుకు స్ట్రెస్ చెప్పు అంటాడు అభి. మను అభి భుజం మీద తలవాల్చి, మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటుంది. డెఫినెట్గా ఉంటాం బేబీ అంటాడు. ఇద్దరూ సరదాగా రోజంతా ఎంజాయ్ చేస్తారు. ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉండడంతో అభి బిజీ అయిపోతాడు. ఇక్కడ మను ఫ్రెండ్స్ అందరూ వస్తారు. హాయ్ మను. హే ఏంటి సడన్ సర్ప్రైజ్, ఏం చేస్తున్నారు? మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది అంటుంది మను. అవును, పెళ్ళయ్యాక నువ్వు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావే. అదేం లేదు, ఇంకేంటి సంగతులు అంటుంది మను. నువ్వే చెప్పాలి, నీ గురించి, అభిరామ్ గురించి. కిరణ్ ఏముంది, అభి నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఆఫీస్ ఇంకేముంది. మను పెళ్ళయ్యాక బాగా మారిపోయిందే, ఇది వరకు ఆపమనేదాకా మాట్లాడుతూనే ఉండేది, ఇప్పుడు అసలు మాటలే రావట్లేదు.
ఇంకా చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ ఆపు. ఈరోజు అందరూ ఇక్కడే ఉండాలి, సరదాగా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా అంటుంది మనం. ఓకే డన్ అంటారు అందరూ. ఉమా అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది, మను కూడా వంట చేస్తుంది. అందరూ డిన్నర్ చేసి డాబా మీద సిట్టింగ్ వేస్తారు. అభి మనుకి కాల్ చేస్తాడు. స్పీకర్ పెట్టి మనుని వాళ్ళు ఉన్నట్టు చెప్పకుండా మాట్లాడమంటారు. హలో హనీ బేబీ, ఏం చేస్తున్నావు? ఏం లేదండి బేబీ, నువ్వు పక్కన లేక నాకు నిద్ర కూడా రావడం లేదు తెలుసా. ఐ మిస్ యూ సో మచ్. నాకు ఇప్పుడే నిన్ను చూడాలనుంది. రెడీ అవ్వు, బయటికి వెళ్దాం అంటాడు అభి. అమ్మో ఇప్పుడా, వద్దు అంటుంది మను. బంగారం ప్లీజ్ రా, ఐ కాంట్ అంటాడు అభి. మను స్పీకర్ ఆఫ్ చేసి, అభి ఏంటి నీ అల్లరి, బాగా ఎక్కువైంది అల్లరి, కామ్గా పడుకోండి అని ఫోన్ పెట్టేస్తుంది. మళ్ళీ చేస్తాడు. బంగారం, నీకు నేనంటే లెక్క కూడా లేకుండా పోతుందే, నేను నీతో అస్సలు మాట్లాడను అని ఫోన్ పెట్టేస్తాడు. అయ్యో అభికి బాగా కోపం వచ్చినట్టుంది, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో అనుకుంటుంది మను. వెంటనే మను అభికి కాల్ చేస్తుంది. అభి ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయడు. ఇప్పుడు ఎలా, బాగా కోపం వచ్చినట్టుంది అని ఆలోచిస్తూ నిలబడుతుంది. హే ఏంటి, మీ ఆయనతో డ్యూయట్ వేసుకుంటున్నావా ఇక్కడ నిలబడి అంటారు అందరూ. లక్కీ, దాన్ని డిస్టర్బ్ చేయొద్దంటే ఏంటి కదిలిస్తావు, అసలే మన మనుకి ఇప్పుడు మాటిక్కడ మనసక్కడ అన్నట్టుంది. నాని నిన్ను చంపేస్తా అంటుంది మను. అది సరే, మనుకి అసలు సంగతం చెప్పడం మర్చిపోయాం. అవునా, ఏంటది? ఏంటా, ప్రతి సంవత్సరం నువ్వు గుర్తు చేసేదానివి, ఇప్పుడు మేము నీకు గుర్తు చేస్తున్నాం. అమ్మాయి గారు తన్ని తానే మర్చిపోయారు, ఇంక ఇవన్నీ ఏం గుర్తుంటాయిలే అంటారు వాళ్ళు. అబ్బా సో దాపి చెప్పండి అంటుంది మనం. అదేనే, గురు పౌర్ణమి, మనం బాబావారి సేవకు 2 days వెళ్తాం కదా ఎవ్రీ ఇయర్. హే అవును అంటుంది మనం. మరి రేపు ప్రొద్దుటే బయలుదేరాలి మనం. అంటే 2 days అంటే మరి అవి ఏమంటాడోనే అంటుంది మనం. అబ్బా ఏమీ అనట్లేవే, 2 రోజులే కదా, వెంటనే రిటర్న్ అవుదాం, ఇంకేమీ మాట్లాడకుండా పడుకో, ప్రొద్దుటే లేవాలి అంటారు వాళ్ళు. అందరూ అలాగే పడుకుంటారు. మను అభికి ట్రై చేస్తుంది కానీ అభి లిఫ్ట్ చేయడు. అందరూ రెడీ అయి ప్రొద్దుటే ఒక వెహికల్లో బయలుదేరుతారు. మను అందరితో మాట్లాడుతూనే ఉన్నా తన మనసు అభి చుట్టూ తిరుగుతుంది. మను వసుధకి ఫోన్ చేస్తుంది. హలో అత్తయ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను అత్తయ్య, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు మను. అది అభి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను రేపు ఊరెళ్తున్నా, గురు పౌర్ణమి సేవకి 2 days అవుతుంది రావడానికి. చెప్తామంటే అభి లిఫ్ట్ చేయట్లేదు, మీరైనా చెప్పండి అత్తయ్య అంటుంది మను. సరే నేను చెప్తాలే, నువ్వు వెళ్ళిరా, జాగ్రత్త తల్లి అంటుంది వసు. అలాగే అత్తయ్య. అభి లేచి ఫ్రెష్ అయి ఆఫీస్కి రెడీ అయ్యి వస్తాడు. వసుధ టిఫిన్ పెడుతుంది, అభి తింటూ ఉంటాడు. అభి, మను ఫోన్ చేసింది. ఎందుకమ్మా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదట. అది సైలెంట్లో ఉంది, చూసుకోలేదమ్మా. మను ఊరెళ్ళింది, 2 days ఆగి వస్తుందట, నీకు చెప్పమంది. ఊరా? అదేంటి, నాకు అసలు చెప్పలేదు. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎలా చెప్తుందిరా, అయినా 2 రోజులే కదా అంటుంది వసు. అయితే వెళ్తుందా అని లేచి వెళ్ళిపోతాడు. అభి చెప్పేది వినరా అంటుంది వసు. అబ్బా వీడిప్పుడు ఇంతే, ఏది వినడు పూర్తిగా అని మనుకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. అభి చాలా కోపంగా ఉంటాడు. ఆఫీస్లో కూడా చాలా అసహనంగా ఉంటాడు. మను ఎందుకు ఇలా చేసింది, తనకేమైనా అయితే అని ఆలోచిస్తూ ఉంటాడు. రవి ఫైల్స్ తీసుకొని అభి క్యాబిన్లోకి వెళ్తాడు. మను రాలేదు ఈరోజు, అందుకే సార్ అంత సీరియస్గా ఉన్నారు అనుకుంటాడు రవి. మను అభికి ఫోన్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. మను రవికి ఫోన్ చేస్తుంది. సార్, మేడం, లిఫ్ట్ చేసి స్పీకర్ పెట్టు. హలో భయ్యా. హలో మను, మా శ్రీవారు లేరా? లేకేమి, ఇక్కడే ఉన్నారు. ఫోన్ ఆయనకి ఇవ్వండి, సార్ మీతో మాట్లాడరంట. సరే నువ్వు ఫోన్ ఆయనకి ఇచ్చి నువ్వు వెళ్ళు భయ్యా. రవి ఫోన్ అక్కడ పెట్టి వెళ్తాడు. అభి హనీతో మాట్లాడవా ప్లీజ్ అభి, నా మీద ఎందుకు అంత కోపం అంటుంది మను కోపంగా. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? నీకు తెలుసు నాకు నీ విషయంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదని, అయినా వెళ్ళావు. నేను ఎంత టెన్షన్ పడతానో కూడా నీకు అర్థం కావట్లేదు కదూ అంటాడు అభి. అది అభి, నీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, ఫ్రెండ్స్ అంతా గొడవ చేస్తే వెళ్ళాను, అయినా నేను వచ్చింది బాబాగారి సేవకి, సో నో టెన్షన్ అంటుంది మను. జాగ్రత్తగా ఉండు హనీ. ఓకే సరే బాబు, ఇంక కోపం పోయినట్టేనా అంటుంది మను. నో, ఐ వోంట్ ఎక్స్క్యూజ్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి హనీ, ఏమంటున్నారు మీ వారు?
హనీ అని పిలవద్దు నన్ను ప్లీజ్. ఏమైంది? బావుంది కదా పేరు. నన్ను అలా అభి మాత్రమే పిలవాలి తెలిసిందా అంటుంది మను. అది సరే కానీ ఏమంటున్నాడు మీ హీరో? బాగా కోపంగా ఉన్నాడే. మరి ఇప్పుడు ఎలాగే? ఏం పర్లేదు. ఆయన ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు. డోంట్ వర్రీ. పదండి పని చేద్దాం అంటుంది మను. మను వాళ్ళందరూ గుళ్ళో వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉంటారు. మను చెట్టు కింద కూర్చున్న ఒక ఫకీర్ను చూసి మజ్జిగ ఇచ్చి తాగమని చెప్తుంది. ఆ ఫకీర్ అక్కడుండగానే దాహం తీర్చావు, అందుకని నీకో మాట చెప్తాను అంటాడు. చెప్పండి అంటుంది మను. నీ జీవితం కొత్త మలుపులు తిరగబోతోంది. ఏ మలుపు నిన్ను ఏ తీరం చేరుస్తుందో, ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి. ఏదైనా నువ్వే ఎంచుకోవాలి. జాగ్రత్తగా ఎంచుకో. ప్రతి ఆడదానికి ఏది గమ్యమో తెలుసుకో. మీరేం చెప్తున్నారు? నాకు అర్థం కావట్లేదు అంటుంది మను. సమయం దగ్గరికి వచ్చింది. అన్నీ నీకే తెలుస్తాయి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మను ఆయన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? పద, మన బ్యాచ్ అంతా వెయిటింగ్ అక్కడ అంటుంది స్వాతి. వస్తున్నా స్వాతి. 2 రోజులు సేవ ముగించుకొని తిరిగి వచ్చేస్తారు. మను వచ్చేసరికి ఇంట్లో మను వాళ్ళ నానమ్మ రాధమ్మ ఉంటుంది. మను వాళ్ళ నానమ్మను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కూర్చొని కాసేపు కబుర్లో చెబుతుంది. ఏంటి తల్లి, అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఆ, బాగా చూసుకుంటారు నానమ్మ అంటుంది మను. ఏంటి అంత నీరసంగా చెప్తున్నావు? ఏంటి సంగతి అంటుంది నాని. అభి నేను చెప్పకుండా వెళ్ళానని కోపంగా ఉన్నాడు. నాతో అస్సలు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి చూడాలి ఏమంటాడు. సరే నేను రెడీ అయ్యి వస్తా అంటుంది మను. ఆఫీస్కి ఈ డ్రెస్లోనే వెళ్తావా అంటుంది నానమ్మ. అవును, ఏమైంది? ఈ డ్రెస్ బాగానే ఉంది కదా అంటుంది మను. పెళ్ళైన పిల్లవి ఇలాగేనా ఉండేది? వెళ్ళి చీర కట్టుకొనిరా అంటుంది నానమ్మ. నేను ఫంక్షన్కి కాదు ఆఫీస్కి వెళ్ళాలి అంటుంది మను. అయినా సరే నువ్వు చీరే కట్టుకోవాలి అంతే అంటుంది నానమ్మ. మను వెళ్ళి చీర కట్టుకొని వస్తుంది. మెడేంటి అంత బోసిగా ఉంది అని నల్ల పూసల గొలుసు మెడలో వేస్తుంది. మను టిఫిన్ తినేసరికి కార్ తీసుకొని డ్రైవర్ వస్తాడు. ఏంటి నువ్వొచ్చావు? అబ్బాయి గారు మిమ్మల్ని ఆఫీస్కు తీసుకొని రమ్మన్నారండి. ఓ సరే అని ఆఫీస్కి వెళ్తుంది. మనుని అలా శారీలో చూసి స్టాఫ్ అంతా శారీలో ముచ్చటగా ఉంది అనుకుంటారు. మను క్యాబిన్లోకి వెళ్ళేసరికి రవి అవికి ఫైల్స్ చూపిస్తూ ఉంటాడు. మనుని చూసి కూడా పట్టించుకోకుండా ఫైల్స్ చూస్తూ ఉంటాడు. మను తన సీట్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడే రవి వెళ్ళిపోతాడు. అభి మనుకి తెలియకుండా తనని చూస్తూ ఏంటిది ఈరోజు చీర కట్టుకొని వచ్చింది, అసలే క్యూట్గా ఉంటుంది, చీరలో ఇంకా బాగుంది, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎంతసేపైనా తనని పట్టించుకోకపోతే మను ఇంకా ఉండబట్టలేక అభి దగ్గరికి వచ్చి మీతో మాట్లాడాలి అంటుంది. తన వైపు చూడకుండా ఏంటో చెప్పు అంటాడు అభి. అభి ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? మను ఏడుస్తూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు కదా అంటుంది. అభి చైర్లో నుండి లేచి మనుని హక్ చేసుకుని ఏడవకు బంగారం, నేను అవాయిడ్ చేయడం ఏంటి, అది కూడా నిన్ను కల్లో కూడా జరగదు అంటాడు అభి. మరి నేను వచ్చి ఇంతసేపు అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కనీసం నన్ను చూడను కూడా చూడలేదు అంటుంది మను. ఎందుకు చూడలేదు? ఆ సైడ్ మిర్రర్లో చాలా బాగా కనిపిస్తున్నావు అంటాడు అభి. ఈ మిర్రర్ ఎక్కడి నుండి వచ్చింది? అంతకు ముందు లేదు కదా అంటుంది మను. నేనే ఫిట్ చేయించా, నువ్వు బాగా కనిపిస్తావని. ఎదురుగా నేనుంటే అద్దంలో చూడడం ఎందుకు? అదంతేలే. అయినా ఎందుకే నన్ను ఇలా చంపుతున్నావు? నేనేం చేశాను అంటుంది మను. అద్దం ముందు నిలబెట్టి చూడు, ఏముంది? మనుని ఒక సైడ్ టర్న్ చేసి ఇప్పుడు చూడు. మను నడుము గాలికి బయట జరిగినప్పుడల్లా అలా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇందాకటి నుండి అందుకేనా ఆ వైపే చూస్తున్నారు? అసలు మీకు కొంచెం కూడా సిగ్గు లేదు కదూ అంటుంది మను. హలో, దీనికి సిగ్గు? అది నా పెళ్ళాం, నా ఇష్టం. నువ్వేంటి చీర కట్టుకొని మెడలో ఆ చైన్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటే నా వల్ల అస్సలు కావట్లేదు తెలుసా అంటాడు అవి. చాలే ఊరుకోండి, మా నాన్నమ్మ వచ్చింది ఊరు నుండి, తనే నన్ను ఇలా తయారు చేసింది అంటుంది మనం. చాలా ముద్దుగా ఉన్నావు బంగారం, నాకైతే చాలా చాలా నచ్చేసావు అంటాడు అభి. అయితే సార్కి కోపం పోయిందన్నమాట అంటుంది మను. హా, పోతుంది మేడం గారు ఒక ముద్దిస్తే అంటాడు అభి. మను అభిని గట్టిగా హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఏ, ఇది చీటింగ్, ముద్దు అక్కడ కాదు ఇక్కడ అని పెదాలు చూపిస్తాడు. ఇప్పటికి ఇది చాలు, ముందు వర్క్ సంగతి చూడండి అంటుంది. సరే మేడం.
హనీ, ఇంకా ఆషాఢ మాసం ఎన్ని రోజులు? 4 డేస్ అయితే అయిపోతుంది. వావ్! ఇంకా 4 డేస్ అంతే కదా! ఇంకా ఈ హనీ ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను అభి. నిజంగా? హా! నిజంగా. హలో మను. చెప్పు స్వాతి. అమ్మమ్మ వచ్చింది మామయ్య దగ్గర నుండి. అవునా? ఎలా ఉన్నారు? బావుంది. నిన్నడిగింది నీకు పెళ్ళయిందని చెప్తే ఒకసారి చూస్తాను అంది. వస్తావా? నేను కాదు, నువ్వే అమ్మమ్మని తీసుకొని రా. మా నాన్నమ్మ కూడా ఉంది. ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకుంటారు అంటుంది మను. సరే అయితే బయలుదేరుతున్నా. ఓకే. అభి, ఇంకా ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్. సరే. స్వాతి, సీతమ్మ గారు కలిసి మను వాళ్ళ ఇంటికి వస్తారు. రా స్వాతి, రండి కూర్చోండి. ఎవరు స్వాతి? మా అమ్మమ్మ. ఓ మీరా, నమస్కారం అండి. మా మను మీ గురించి చెప్తూ ఉంటుంది. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సరే రండి కూర్చోండి. ఇప్పుడే కాఫీ తెస్తా అని కిచెన్లోకి వెళ్తుంది ఉమ. మాటలు వినబడుతున్నాయని రాధమ్మ బయటికి వచ్చి హాల్లో ఉన్న సీతమ్మని చూసి గుర్తుపట్టి, ఒసేయ్ సీత, ఎలా ఉన్నావే? ఎన్నేళ్ళయిందే నిన్ను చూసి అంటుంది. అవును, నువ్వు రాధవి కదూ? అవునే. ఎలా ఉన్నావు రాధా? నేను బాగున్నానే. మా బావగారు ఎలా ఉన్నారు? ఆయనకే బేషుగ్గా ఉన్నారు. నువ్విక్కడ. ఇది మా ఇల్లే. వేణు నా కొడుకు. ఉమ అందరికీ కాఫీ ఇస్తూ, అత్తయ్య, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని అడుగుతుంది. అవును, మేమిద్దరం చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. ఇదిగో నా మనవరాలు స్వాతి. హలో నాన్నమ్మ. నువ్వు మా మను ఫ్రెండువి కదమ్మా? అవును, అమ్మమ్మకి మను తెలుసు. పెళ్ళయిందని చూస్తానంటే తీసుకొచ్చా. మంచి పని చేసావు. ఉమా, పెళ్ళి ఆల్బమ్ తీసుకురా చూస్తాం. ఇదిగోండి అత్తయ్య. అబ్బాయి అమ్మాయి ఈడుజోడు బాగుంది రాదా? అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచోళ్ళు. అమ్మాయిని బాగా చూసుకుంటారు. అవునా? మనకు అంతకు మించి ఇంకేం కావాలి అని ఆల్బమ్ తిప్పి చూస్తూ, వీళ్ళు మీకు తెలుసా? వాళ్లే మను వాళ్ళ అత్తమామలు. ఏంటి? మను వాసుదేవి జమీన్ కోడలా? అవును, ఏమైంది? ఎందుకు అలా అడిగావు? మీకంతా తెలిసే ఈ సంబంధం చేశారా? ఏంటి సీత, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మాకేం తెలియదు. అసలు విషయం ఏమిటి అంటుంది రాధ. ఆ వంశానికి ఒక శాపం ఉంది. వారసులు అర్ధాంతరంగా చనిపోతారు. ఏంటి మీరు చెప్పేది? ఇది నిజమా? అవునమ్మా. అయినా మొన్న మా ఊర్లో ఫోన్ చేసినప్పుడు జమీనికి అఖండ దీపం వెలిగించిన అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చారని చెప్పారు. అమ్మమ్మ, ఆ రోజు అఖండ దీపం వెలిగించింది కూడా మనునే. మరి నాకెందుకు చెప్పలేదు? మను ఎవరికీ చెప్పొద్దు అంది. విగ్రహ ప్రతిష్ఠ చేయబోయేది కూడా మనునే. ఏంటి సీత, ఏదేదో మాట్లాడుతున్నావు? నాకు చాలా భయంగా ఉంది. ఏంటో చెప్పవే అంటుంది రాధ. అంతకుముందు ఈ ప్రతిష్ఠ ఆ ఇంటి కోడలి చేతుల మీదుగా మొదలైంది. ప్రతిష్ఠ సమయంలో ఆ అమ్మాయి చనిపోయింది. అంటే నా మను అని ఉమా కుప్పకూలిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. అలా ఎలా చేశారు? ఏం తెలుసుకోకుండా? ఇప్పుడు ఎలా మా మనుని కాపాడుకోవాలి అని ఏడుస్తుంది రాధమ్మ. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. మరి మను జీవితంలో మలుపులేంటి? అభి మనుని ఎలా ఎదుర్కొని కాపాడతాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.